शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। रत्नच्छाया व्यतिकर इव प्रेक्ष्य मे तत्पुरस्तात् वल्मीकाग्रात् प्रभवति धनुष्खण्डमाखण्डलस्य येन श्यामं वपुरतितरां कान्तिमापत्स्यते ते बर्हेणैव स्फुरितरुचिना गोपवेशस्य विष्णोः। रत्नच्छाया व्यतिकर इव प्रेक्ष्य मे तत्पुरस्तात् रत्नच्छाया व्यतिकर इव प्रेक्ष्य मे तत्पुरस्तात् रत्नच्छाया व्यतिकर इव प्रेक्ष्य मे तत् पुरस्तात् वल्मीकाग्रात् प्रभवति धनुष्खण्डमाखण्डलस्य वल्मीकाग्रात् प्रभवति धनुःखण्डमाखण्डलस्य वल्मीकाग्रात् प्रभवति धनुष्खण्डमाखण्डलस्य वल्मीकाग्रात् प्रभवति धनुष्खण्डमाखण्डलस्य येन श्यामं वपुरतितरां कान्तिमापत्स्यते ते येन श्यामं वपुरतितरां कान्तिमापत्स्यते ते येन श्यामं वपुरतितरां कान्तिमापत्स्यते ते बर्हेणैव स्फुरितरुचिना गोपवेशस्य विष्णोः बर्हेणैव स्फुरितरुचिना गोपवेशस्य विष्णोः बर्हेणैव स्फुरितरुचिना गोपवेशस्य विष्णोः। रत्नच्छाया व्यतिकरः इव प्रेक्ष्यम् एतत् पुरस्तात् वल्मीकाग्रात् प्रभवति धनुः खण्डम् आखण्डलस्य येन श्यामं विपुरतितरां वपुः येन श्यामं वपुः अतितरां कान्तिम् आपत्स्यते ते बर्हेण इव स्फुरितरुचिना गोपवेशस्य विष्णोः। क्रियापदం వచ్చేసరికి ప్రభవతి ఆపత్స్యతే ఆపత్స్యతే అంటే ఏంటి? పొందటం, పొందగలదు అని భవిష్యత్తులో. సో కాంతిం శ్యామం कीदृशीं कान्तिम्? अतितरां कान्तिम् अतितरां कान्तिम् आपत्स्यते। गोपवेशस्य विष्णोः
గోపవేష అది ఉపమానం కింద వస్తుందా? అవసరం లేదు. అతితరా కాంతి కస్య? ఓ గోపవేషస్య విష్ణోః అతితరాం కాంతిం ఆపత్స్యతే. ఆపత్స్యతే. కేన విష్ణోః అతితరాం కాంతిం ఆపత్స్యతే? కేన సహ విద్యమానస్య విష్ణోః అనే అర్థం ఇక్కడ. బర్హేణ స్ఫురితరుచినా స్ఫురితరుచినా బర్హేణ గోపవేషస్య విష్ణోః అతితరాం కాంతిం ఆపత్స్యతే. కిం అతితరాం కాంతిం ఆపత్స్యతే? వపుః అతితరాం కాంతిం ఆపత్స్యతే. వపుః కథం భూతం? శ్యామం వపుః. శ్యామం వపుః స్ఫురితరుచినా బర్హేణ గోపవేషస్య విష్ణోః ఇవ అని పెట్టుకోవాలి ఇక్కడ. గోపవేషస్య విష్ణోః ఇవ అతితరాం కాంతిం ఆపత్స్యతే. కరెక్ట్, నువ్వు చెప్పింది ఇందాక ఇవ అనేది ఇక్కడ అన్వయం చేసుకోవాలి. శ్యామం వపురివ. ఓహోహోహో. సో ఇక్కడ కృష్ణస్య శ్యామం వపురివ అని అన్నారు. ఓకే, శ్యామం వపు. ఓకే, వపురివ అతితరాం కాంతిం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎలా చెప్తున్నారు అని అంటే కొంచెం చిన్న మార్పే. ఏమిటి అని అంటే స్ఫురిత రుచిన బర్హేణ గోపవేషస్య విష్ణోః కృష్ణస్య వపుః ఏంటిది గోపవేషస్య విష్ణోః శ్యామం వపుః ఇవ అతితరాం కాంతిం ఆపత్స్యతే. ఓకే, ఇక్కడ ఏనా ఎక్కడ వస్తుంది అంటే ఏనా అనేది ఇప్పుడు ఏనా అనేది మనం చెప్దాము. ఏనా అనేది ఇక్కడ పెట్టుకోవాలి మొదట్లో. నెక్స్ట్ ఇంకో ఫస్ట్ మనం వాక్యం అది మొదటి వాక్యం చూస్తే అప్పుడు ఇది కూడా అర్థం అవుతుంది. ప్రభవతి. ప్రభవతి కిం ప్రభవతి? ధనుః ప్రభవతి. ధనుష్ఖండం ఒకటే పదం అది. ఓ ధనుష్ఖండం ప్రభవతి. కస్య ధనుష్ఖండం? ఆఖండలస్య. ఆఖండలస్య ధనుష్ఖండం కస్మాత్ ప్రభవతి? వల్మీకాగ్రాత్ తర్వాత పురస్తాత్ వల్మీకాగ్రాత్ పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి. ఇదం ధనుష్ఖండం కథం భూతం? ప్రేక్ష్యం ధనుష్ఖండం. ఏవం. కహ ఇవ ప్రేక్ష్యం? రత్నఛాయా వ్యతికరః ఇవ. రత్నఛాయా వ్యతికరః ఇవ ప్రేక్ష్యం పురస్తాద్వల్మీకాగ్రాత్ ఆఖండలస్య ధనుష్ఖండం ప్రభవతి. ప్రేక్ష్యం ప్రభవతి. येन स्फुरितरुचिना बर्हेण गोपवेशस्य विष्णोः श्यामं वपुः इव अतितरां कान्तिं ते आपत्स्यते. ते वपुः ते आपत्स्यते. So రత్నఛాయా వ్యతికరః ఇవ
ప్రేక్ష్యం పురస్తాత్ వల్మీకాగ్రాత్ ఆఖండలస్య ధనుష్ఖండం ప్రభవతి. ఇప్పుడు ఇక్కడ తే అని ఒకటి ఉంది, ఇక్కడ తే అని కూడా ఒకటి మనం చెప్పుకున్న దానిలో. సో ఇక్కడ అధ్యాహారం ఆ శ్యామం వపుహు అనే దాన్ని 2 సార్లు చెప్పుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఏన ఏంటిది తే శ్యామం వపుహు స్ఫురిత రుచిన బర్హేణ గోపవేషస్య విష్ణో శ్యామం వపుహు ఇవ అతితరాం కాంతిమాపత్స్యతే అంటే ఇంకొంచెం దాన్ని ఏమంటారు స్ఫుటంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పు. సో ఏన బర్హేణ స్ఫురిత రుచిన తే శ్యామం వపుహు తే శ్యామం వపుహు గోపవేషస్య విష్ణోః స్ఫురిత రుచిన బర్హేణ గోపవేషస్య విష్ణోః స్ఫురిత రుచిన గోపవేషస్య విష్ణోః బర్హేణ స్ఫురిత రుచిన బర్హేణ గోపవేషస్య బర్హేణ గోపవేషస్య విష్ణోః శ్యామం వపుహు ఇవ శ్యామం వపుహు ఇవ అతితరాం కాంతిం ఆపత్స్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అంటే ఇప్పుడు అక్కడ యాక్చువల్ పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ ఒక ఇంద్రధనస్సు వస్తుంది, ఇంద్రధనస్సు ఉంది. ఓకే, రెయిన్బో. సో ఇప్పుడు దానితో వచ్చినప్పుడు ఆ మేఘం ఎలా ఉంది అనేది చెప్తున్నారు అనమాట. రత్న ఛాయా వ్యతికర ఇవ. రత్నములు అంటే ఏంటి మనకి? జెమ్స్. రత్నం యొక్క ఛాయ అంటే వాటి నీడ అని అర్థం కాదు, వాటి నుంచి వచ్చేటటువంటి వెలుగు ఉంటుంది కదా, ఆ వెలుగుల యొక్క వ్యతికరము. వ్యతికరము అంటే మిశ్రణము. మిశ్రణము అంటే ఏంటి? ఒక చోట నువ్వు అన్ని రత్నాల్ని పెడితే ఎలా ఉంటుంది? అది ఒకే రంగు రాదు, రకరకాల రంగులు వస్తాయి కదా. సో ఇప్పుడు రెయిన్బో కూడా అంతే కదా. సో రెయిన్బో నుంచి వచ్చేటటువంటిది ఎలా ఉంది అంటే గనక ఈ రత్నముల యొక్క ప్రభల యొక్క మిశ్రణము వలనే ప్రేక్ష్యం చూడడానికి చాలా బాగుంటుంది. చూడ సొంపైనటువంటి ప్రేక్ష్యం ఏంటది? ఆఖండలస్య ధనుష్ఖండం. అంటే ఆఖండలుడు అంటే ఎవరు? ఇంద్రుడు. ఆఖండల సహస్రాక్ష రుభుక్షాస్తస్య తుప్రియా. కాబట్టి ఆఖండలస్య అంటే ఇంద్రుడి యొక్క ధనుష్ఖండం. ఇది ధనుష్ఖండం అంటే ఏంటి? ఆఖండలస్య ధను అంటే ఇంద్రుడి యొక్క ధనుస్సు అంటే ఏంటి? అది మామూలుగా దాన్ని ఏమంటారు? ఇంద్రధనుస్సు అని అంటాం కదా మనం తెలుగులో. రెయిన్బోని ఏమంటాం? ఇంద్రధనస్సు అని అంటాం. కాబట్టి ఇక్కడ ఏంటి? ఇంద్రుడి యొక్క ధనస్సు ఇది. దాని యొక్క ఖండం అంటే ఏంటి? ఒక భాగము. ఇది ఎలా ఉందిట? ప్రేక్ష్యం. ఇది చాలా చూడడానికి బాగుంది. ఎలాగా? రత్నముల యొక్క ప్రభల యొక్క మిశ్రణములాగా. రత్నాలన్నీ ఒక చోట పెడితే వాటి నుంచి వచ్చేటువంటి కాంతులు ఎట్లాగైతే చూడ సొంపుగా ఉంటాయో, అంటే చూడడానికి చాలా బాగుంటాయో, అలాగే ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందిట? ఏతత్ పురస్తాద్వల్మీకాగ్రాత్ ప్రభవతి. ఏతత్ అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాడు? రామగిర్యాశ్రమేషు. కాబట్టి రామగిరిలో ఉన్నాడు. ఏతత్ అని చెప్పడం వల్ల ఇక్కడ అనే అర్థం వస్తుంది. ఈ ఎదురుకుండా, ఏతత్ అంటే ఇక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి రామగిరి. వల్మీకము అంటే ఏంటి? కొండ. వల్మీకము యొక్క మొదటి నుంచి ప్రభవతి, ఇది పుట్టుకొని వస్తోంది. ఈ ఇంద్రధనస్సు పుట్టుకొని వస్తోంది. దానివల్ల ఎలా ఉన్నావట నువ్వు చూడ్డానికి? అంటే మేఘాన్ని చెప్తున్నాడు. ఏన దేని వలన అంటే ఏంటి? ఏ ఇంద్రధనస్సు వలననైతే తే నీ యొక్క అంటే యొక్క
శ్యామం వపుః, శ్యామం అంటే ఏంటి, నల్లనైనటువంటి, వపుః శరీరము ఎట్లా ఉంటుంది ఇది, స్ఫురిత రుచిన బర్హేణ గోపవేశస్య విష్ణోః శ్యామం వపురివ. స్ఫురిత రుచిన, రుచి అంటే ఏంటి, రుచి శబ్దానికి వేరే అర్థమే ఉంది, కిరణములు. స్ఫురిత రుచి అనంటే ఏంటి, చాలా గొప్ప అంటే ప్రకాశిస్తున్నటువంటి కిరణములు అంటే ఏంటి, దానికి ఒక చాము ఉందన్నమాట. కిరణము అంటే కిరణం అని ఒక్కటే కాదు, ఇక్కడ ఉజ్వలమైనటువంటి కాంతి. కాంతి అంటే అది అలా వెలుగుతోంది, మంచి కాంతి కలిగినటువంటి బర్హేణ, బర్హము అంటే ఏంటి, పింఛము. కృష్ణుడికి పింఛము ఉంటుంది కదా, ఆ పింఛము చేత అంటే పింఛముతో, పింఛము వలన అని ఇక్కడ అంటే ఏన అంటే కారణము, అంటే ఇక్కడ ఇక్కడ ఇంద్రధనస్సు వలన, ఉపమానంలో ఆ పింఛము వలన అంటే పింఛముతో, గోపవేషస్య, గోపవేషుడైనటువంటి గోపికల చేత ఏంటది అంటే శ్రీకృష్ణుడు అని అర్థం, గోపాలుడు అని. గోపవేషస్య, క్షమ్యతాం, గోపికలు అని తీసుకోడు. గోపహ అంటే ఎవరు, గోవులను పాలించేవాడు. గోవులను పాలించేటటువంటి వేషములోనున్నటువంటి విష్ణువు ఎవరు, గోపవేషుడైనటువంటి విష్ణువు ఎవడు, శ్రీకృష్ణుడు. ఆయన గొర్రెల, అక్కడ ఆయన గొర్రెలు కాపరి కాదు, ఆయన గోవుల కాపరి, గోవులకి కాపరి కదా ఆయన. ఆయన మామూలుగా యాదవ కులంలో కదా పుట్టింది, కాబట్టి ఆయన ఏంటి, గోపుడు. ఆ గోపుల వేషంలోనున్నటువంటి విష్ణుమూర్తియే అంటే శ్రీకృష్ణుడి యొక్క శ్యామం వపుః ఇవ, నల్లనైనటువంటి శరీరం వలె, అతితరాం కాంతిం ఆపత్స్యతే, గొప్పదైనటువంటి, అతితరాం అంటే సూపర్లేటివ్, గొప్పదైనటువంటి కాంతిం ప్రభను ఆపత్స్యతే, పొందుతున్నా అంటే పొందుతావు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, నల్లని కృష్ణుడికి ఆ పింఛం పెట్టడం వలన ఒక తెలియని ఒక కళ వస్తుంది కదా. ఆ పింఛం కూడా ఏంటి, ఒక రంగులో ఉండదు కదా. నెమలి పింఛము మనకి చాలా రంగుల్లో ఉంటుంది కదా. కాబట్టి ఈ నెమలి పింఛము, చాలా రంగుల్లో ఉన్నటువంటి నెమలి పింఛము వలన ఎట్లాగైతే శ్రీకృష్ణుడి యొక్క నల్లని శరీరము చాలా గొప్ప కాంతిని పొందినదో, అట్లాగే నీ నల్లని శరీరము కూడా, అంటే మేఘానికి నల్లని శరీరమేగా ఉండేది, నీ నల్లని శరీరం కూడా ఈ ఇంద్రధనస్సు వలన చాలా గొప్పనైనటువంటి కాంతిని పొందుతోంది అని చెప్తున్నాడు. ఓకే, అంటే రామగిరి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అంటే దానిలోనేమో జస్ట్ నువ్వు ఇది చెప్తున్నాడు, ఇంకా రూట్ మ్యాప్ చెప్తున్నాడు కదా. సో ఇక్కడ జస్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, మధ్య మధ్యలో పొగడ్డం, నువ్వు ఎట్లా ఉన్నావు చూడు, నువ్వు ఎంత బాగున్నావు, నీ దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తున్న ఇంద్రధనస్సుతో కలుపుతున్నావు, ఎట్లా ఉన్నావు, శ్రీకృష్ణుడు లాగా ఉన్నావు, నెమలి పింఛన్తో శ్రీకృష్ణుడు ఎలాగైతే చాలా చూడడానికి బాగుంటాడు, నువ్వు అలా చాలా చూడడానికి బాగున్నావు అని పని చేసుకోవడానికి ఇన్సెంటివ్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు రత్నఛాయ వ్యతికర, రత్నానాం ఛాయ, రత్నఛాయ, ఛాయాహ అనాలా, ఎందుకంటే చాలా రత్నాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఛాయాహ అనొచ్చు. రత్నానాం ఛాయాహ, రత్నఛాయాహ, రత్నఛాయానాం వ్యతికరః, రత్నఛాయా వ్యతికరః. తర్వాత వల్మీకాగ్రాత్, వల్మీకస్య అగ్రః, వల్మీకస్య అగ్రం, వల్మీకాగ్రం, తస్మాత్ వల్మీకాగ్రాత్. ధనుష్ఖండం,
మ్మ్. ధనుషః ఖండం. ధనుషः ఖండం. ఖండం అంటే భాగము అని. నిరూపణ. పీస్ పీస్ పీస్. ఓ ఆహా, దాని భాగం, ఒక భాగం. ఓకే. ఇంద్రధనస్సు యొక్క ఒకానొక భాగం. మ్మ్. అంటే నువ్వు మనం మామూలుగా బొమ్మలు వేస్తాం కదా, ఏంటది, ఒక నువ్వు ఊహించుకో, ఒక కొండ మీద ఒక ఇది ఉంది, దాని నుంచి ఇంద్రధనస్సు వేయాలంటే ఇంద్రధనస్సు కొంత భాగమే వస్తుంది, దాని నుంచి వస్తుంది కదా. అవును. అలాగే గోపవేష. ఇది గౌ శబ్దమేనా లేకపోతే ఇంకో శబ్దం? అంటే గోప శబ్దం. గోప. కాఫ్ పాతీతి గోపః, గోపస్య వేషః గోపవేషః. గోపస్య వేషః గోపవేషః. స్ఫురిత రుచినా. స్ఫురితః స్ఫురితా 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 రుచిః లేకపోతే స్ఫురితాః యస్య తత్. రుచిః అని చాలు. స్ఫురితా రుచిః యస్య తత్ స్ఫురిత రుచిః. యస్య తత్ స్ఫురిత రుచిః. ఎందుకంటే బర్హేణ అన్నాం కదా, బర్హి శబ్దము నపుంసకలింగం. అవును. అంతే. ఆపత్స్యతే అనేది ఆంగిత్యుపసర్గపూర్వక పతులు ధాతు. పత్స్యతే అనేది కర్మణి లటి ప్రభవతి మనకు తెలుస్తుంది. ఒకసారి శ్లోకం చదివేసి. రత్నఛాయా వ్యతికరైవ ప్రేక్షమేతత్ పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి ధనుష్ఖండమాఖండలస్య येन श्यामं वपुरतितरां कान्तिमापत्स्यते ते बर्हेणैव स्फुरितरुचिना गोपवेशस्य विष्णोः.